పవన్ కళ్యాణ్ పై పగ తీర్చుకోవడానికి బన్నీకి మంచి ఆయుధం దొరికిందా? ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా? అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు జానీ మాస్టర్ కేసుతో మరింత పెరిగాయా? ఇలాంటి అనేక సందేహాలు ప్రస్తుతం అనేక మందిలో మొదలయ్యాయి. దీనికి కారణం జానీ మాస్టర్ కేసులో బాధితురాలికి అండగా అల్లు అర్జున్ నిలిచారనే సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటమే. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలకు కారణం ఏ పరువు, బి రాజకీయాలు, సి అధికారం, డి యాక్టింగ్ స్కిల్స్. సాధారణంగా సినీ ఇండస్ట్రీలోనే కాదు, సమాజంలో జరిగే విషయాలకు చాలా దూరంగా ఉండే అల్లు అర్జున్ ఈ మధ్య కాలంలో యాక్టివ్ గా ఉంటున్నాడు. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాడు. ముఖ్యంగా 2024 ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆయనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ పార్టీకి మద్దతు ప్రకటించడంతో మెగా అభిమానులే కాదు, మెగా హీరోలు, జనసేన నాయకులు ఈ విషయాన్ని జీర్ణించుకోవడం లేదు. అందుకే అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా అల్లు అర్జున్ పై విరుచుకుపడుతున్నాడు. దీనికి తోడు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. దీంతో విసిగి పారేసిన అల్లు అర్జున్ సమయం కోసం ఎదురు చూశారు. అయితే ఆ సమయం జానీ మాస్టర్ రూపంలో ఆయనకు లభించిందని చెప్పవచ్చు. దీంతో మాస్టర్ ప్లాన్ వేసిన బన్నీ తాజాగా పవన్ కళ్యాణ్ పై రివెంజ్ తీర్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. తమ సినిమాల్లో పనిచేసేందుకు అవకాశాలు ఇస్తామని ఆ అమ్మాయికి ఓ పెద్ద హీరో చెప్పినట్టు సినీ నటి ఝాన్సీ వెల్లడించింది. ఒక పెద్ద హీరో మేనేజర్ ద్వారా ఆమెకు సమాచారం ఇచ్చారు. మేమీ పోరాటంలో మీతో ఉంటామని, మీకు పని ఇస్తామని చెప్పారు అని ఝాన్సీ వెల్లడించారు. ఆ పెద్ద హీరో అల్లు అర్జున్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తను చేయబోయే అన్ని సినిమాలకు వర్క్ ఇస్తానని హామీ ఇచ్చారట బన్నీ. ఆయన నటించబోయే సినిమాల్లో కొరియోగ్రాఫ్ చేసే ఆఫర్ ఇచ్చి బాధితురాలికి బాసటగా నిలిచారు. దీంతో ఆమెకు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు మానసికంగా భరోసానిచ్చినట్లయింది. ఇప్పటికే ఆమె పుష్ప 2లో పనిచేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ అదిరా మా అల్లు అర్జున్ అంటే కష్టకాలంలో బాధితురాలికి అండగా నిలిచారు అంటున్నారు. బన్నీని పొగడ్తలతో ముంచేస్తున్నారు. అయితే ఇక్కడ మరో విషయం చర్చకొచ్చింది. పుష్ప సినిమాలో బన్నీకి సపోర్ట్ రోల్లో నటించిన కేశవ ఓ కేసులో ఇరుక్కున్నప్పుడు స్పందించని అల్లు అర్జున్ ఇప్పుడెందుకు రియాక్ట్ అయ్యాడనేది హాట్ టాపిక్ గా మారింది. ఓ అమ్మాయి ఫోటోలు చూపిస్తూ కేశవ బ్లాక్ మెయిల్ చేయగా తాను ఊరేసుకొని చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఐకాన్ స్టార్ మాత్రం నోరు మెదపకపోవడం విశేషం. అప్పుడు రియాక్ట్ కాని అల్లు అర్జున్ తాజాగా జానీ మాస్టర్ విషయంలో రియాక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ కక్ష రాజకీయాలేనని చర్చ జరుగుతోంది. సింగర్ చిన్మయి, నటి పూనం కౌర్ కూడా బాధితురాలికి మద్దతు ప్రకటించారు. అలాగే ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా స్పందించింది. జానీ మాస్టర్ మీద ఆరోపణలు రావడంతో ఈ వివాదం తేలే వరకు అతన్ని డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్ ను ఆదేశించామని తెలిపింది. కాగా ఈ కేసులో తాజాగా బాధితురాలు జానీ మాస్టర్ మాత్రమే కాదు, అతడి భార్య కూడా మా ఇంటికి వచ్చి దాడి చేశారని షాకింగ్ విషయాల్ని పోలీసులకు తెలిపింది. 3 గంటల పాటు లేడీ కొరియోగ్రాఫర్ నుంచి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన పోలీసులు ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. క్యారవాన్ లో కూడా తనను బలవంతం చేసేవాడని, కాదంటే కొట్టేవాడని, అతడి టార్చర్ భరించలేక బయటికి వెళ్లి పనిచేసుకుంటుంటే అవకాశాలు లేకుండా చేశాడని, బెదిరించాడని తెలిపింది. వాగ్మూలం అనంతరం పోలీసులు ఆమెను భరోసా కేంద్రానికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు.